నమస్తే వెల్కమ్ టు ఐపీఎల్ అప్డేట్స్. జైపూర్లో జరిగే ఐపీఎల్ 2024 9వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. ఈ సీజన్లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో మ్యాచ్ను హోమ్ గ్రౌండ్లో ఆడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం వరుసగా రెండోసారి కూడా సొంత మైదానానికి దూరం ఆడుతోంది. ఈ మ్యాచ్ మార్చి 28న రాత్రి 7:30 సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ ఎల్ఎస్జీపై విజయంతో తమ ప్రచారాన్ని ప్రారంభించగా ఢిల్లీ క్యాపిటల్స్ తమ మొదటి గేమ్లో పంజాబ్ కింగ్స్తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. రాజస్థాన్కు తొలి మ్యాచ్లో బ్యాట్స్మెన్ పరుగులు చేయడం, బౌలర్లు వికెట్లు తీయడంతో ఘన విజయం సాధించింది. శాంసన్ అజేయంగా 82 పరుగులతో తన ప్రచారాన్ని ప్రారంభించాడు. సీజన్ ప్రారంభంలో తన క్లాస్ ఆట తీరును చూపించాడు. ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చావల్ నాయకత్వంలో రాజస్థాన్ బౌలింగ్ లైనప్ కూడా బలంగా కనిపిస్తోంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమితో ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో ఢిల్లీ బ్యాటింగ్, బౌలింగ్ రెండూ చాలా బలహీనంగా కనిపించాయి. బ్యాటింగ్లో మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్లు టాప్ ఆర్డర్లో భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఢిల్లీ భావిస్తోంది. అదే సమయంలో రిషబ్ పంత్ కూడా జట్టుకు ట్రంప్ కార్డ్ అని నిరూపించగలడు. ఎన్రిక్ నార్కియా ఫిట్నెస్ తిరిగి జట్టులో చేరాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్లో ఎంపికకు అందుబాటులో కూడా ఉన్నాడు. అదే ప్లేయింగ్ 11తో రాజస్థాన్ జట్టు మైదానంలోకి దిగవచ్చు. ఇక వాతావరణ నివేదిక విషయానికి వస్తే ఆర్ఆర్ వర్సెస్ డీసీ మ్యాచ్లో పగటిపూట ఉష్ణోగ్రత 40 డిగ్రీల వరకు ఉంటుంది. కాబట్టి వర్షం పడే ప్రమాదమే లేదు. ఇక హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికి వస్తే ఇరు జట్లు ఇప్పటి వరకు 27 మ్యాచ్లు ఆడాయి. ఇందులో రాజస్థాన్ రాయల్స్ 14, ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్లు గెలిచాయి. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం ట్రాక్ ఫ్లాట్ గా ఉంది. కాబట్టి ఇక్కడ బ్యాట్స్మెన్స్ పరుగులు చేయడం చాలా సులభం. ఐపీఎల్ 2024 సీజన్లో ఇప్పటి వరకు ఈ పిచ్ పై కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే జరిగింది. దీనిలో ముందుగా బౌలింగ్ చేసిన జట్టు మ్యాచ్ను గెలుచుకుంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 20 పరుగుల తేడాతో లక్నో సూపర్ జైంట్ను ఓడించింది. ఈ మైదానం సగటు స్కోరు 164. మునుపటి గణాంకాలను పరిశీలిస్తే టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడుతుంది. రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ కెప్టెన్ మరియు వికెట్ కీపర్గా, ర్యాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మేయర్, ధ్రువ్ జురేల్, రవి అశ్విన్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ కెప్టెన్ మరియు వికెట్ కీపర్గా, అభిషేక్ పోరెల్, ట్రిస్టస్ ట్రప్స్, అక్షయ్ పటేల్, సుమిత్ కుమార్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ఎన్రిక్ నార్కియా.